ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. ఉద్యమానికి పురుడు పోయడంలో రెబెల్. కాపు ఉద్యమానికి తాను దిక్సూచి. తన ప్రజల మంచి కొరకు ప్రాణం కూడా లెక్క చేయని కామ్రేడ్. కాపు వర్గానికి చిరునామా. తన జీవితం మొత్తం అలుపెరగని పోరాటాలు ఉద్యమాలతోనే నడిచింది. తన సొంత ప్రజల చేత మంచి నేతగా ముద్రపడ్డారు ముద్రగడ పద్మనాభం. ఆయన 2024 మార్చి 16న జగన్ ఆహ్వానం మేరకు వైసీపీ పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖర్ కొడుకుగా జగన్పై ఎంతో అభిమానం ఉందని, ఈ పార్టీలో ఎప్పుడో చేరాల్సిన వాడినని, మధ్యలో చాలా శక్తులు తనను అడ్డుకున్నాయని చెప్పారు. ముద్రగడ రాజకీయ ప్రస్థానం చూస్తే మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డికి అభిమాన పాత్రుడైన తన తండ్రి ముద్రగడ వీరరాఘవరావు 1977లో హఠాత్ మరణం పాల్గొవడంతో సంజీవ్ రెడ్డి గారి వారి సూచన మేరకు 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ అభ్యర్థిగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద, బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రిని చూసుకున్నారు. ఆ విధంగా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో 3 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1988లో ఓ ఘటనకు సంబంధించి ముద్రగడ అనుచరులైన కుర్రాళ్లను కొంతమందిని తీసుకెళ్లి ఉత్తరకంచి పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా దళితులు, బీసీలు. ఆ విషయం తెలుసుకున్న ముద్రగడ స్టేషన్కు వెళ్లారు. ఆయనను పోలీసులు స్టేషన్లోకి రానివ్వలేదు. దాంతో స్టేషన్ ముందు బైఠాయించారు, టెంట్లు వేశారు. 5 రోజులు గడిచినా ప్రభుత్వంలో చలనం కనబడలేదు. 5వ రోజు సాయంత్రం ఆమరణ దీక్ష ప్రకటించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా కోనసీమ నుంచి వందలాది కాపు కులస్తులు ఉత్తరకంచి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పోలీసులు అరెస్ట్ చేసిన యువకులను బేషరతులుగా విడుదల చేయించారు. ఆ సంఘటన తర్వాత ముద్రగడకు కాపు నాయకుడిగా గుర్తింపు లభించింది. 1994లో కూడా కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ఒక జీవోని విడుదల చేశారు. ఆ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. తర్వాత డివిజన్ బెంచ్ కూడా స్టేని సమర్థించింది. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి పిలుపుతో మళ్లీ ప్రత్తిపాడు నుంచి పోటీ చేయాలని అడిగారు. కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి కాకుండా కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుండి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ అదే నియోజకవర్గం నుండి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. అలా వరుస ఓటములు ఎదురవుతున్నాయని, పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని కొన్నాళ్లు రాజకీయానికి దూరంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న పద్మనాభంను కొంతమంది కాపు సోదరులు కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లమని కోరిన మీదట ఆయన ఉద్యమానికి మళ్లీ సారథ్యం తీసుకున్నారు. అప్పటి నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. చంద్రబాబు కూడా సానుకూలంగా జవాబిస్తూ కాపులకి రిజర్వేషన్లు ప్రకటిస్తానని మాట ఇచ్చారు. కానీ కాలం గడుస్తున్నా కాపు సామాజిక వర్గానికి మంచి జరగకపోవడంతో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యతిరేక వైఖరి నచ్చక ముద్రగడ సీరియస్ అయ్యారు. 2016 జనవరి 31 నాడు తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ ఆధ్వర్యంలో తునిలోని వీకొత్తూరు మైదానంలో సభ మొదలైన తర్వాత ముద్రగడ ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చిన వారిని రోడ్డు, రైళ్ల రోకోలకు పిలుపునిచ్చారు. బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు, రైల్వే ట్రాక్లు దిగ్బంధించడానికి ప్రయత్నించడంతో చాలా విధ్వంసం, నష్టం జరిగింది. ఈ విధంగా ముద్రగడ పద్మనాభం రైళ్లను దగ్గరుండి తగలబెట్టించి తనలో హింసాత్మక మనస్తత్వాన్ని బయటపెట్టారు. ఆయన పలు కేసులను ఎదుర్కొన్నారు. కొంతకాలానికి ఆ ఘటనకు సంబంధించిన తగిన ఆధారాలు లేని కారణంగా విజయవాడ రైల్వే కోర్టులో కేసు కొట్టివేయడం జరిగింది. ముద్రగడ జీవిత నేపథ్యం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962-67 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నిరుపేద దళితులకు ఆయన అభిమాన నాయకుడు. ఆయన జీవిత కాలమంతా నిరుపేదలకు ఏదో ఓ మేర ఉపశమనం కలిగించడం కోసమే కృషి చేశారు. కాపు కుల భుజ కీర్తులను ఆయన తగిలించుకోలేదు. ముద్రగడ భార్య పద్మావతి, కుమారుడు ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ వైసీపీ పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధం అంటున్నారు. మరోవైపు పిఠాపురం నుండి పోటీ చేయవచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి.